హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న చిన్న ఎన్టీఆర్ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, చిన్న ఎన్టీఆర్కి ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావని. ఇప్పుడు పెద్ద రూపంలో మళ్ళీ ఇంకొక కష్టం వచ్చింది. గదేంటి, ఇది రామ్ చరణ్ సైన్మా కదా అంటారా? రామ్ చరణ్ సైన్మా కాబట్టే కష్టం అని వాదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే అప్పట్లో ఈ పెద్ద కథనే చిన్న ఎన్టీఆర్కి వినిపించాడంట తల బుచ్చిబాబన్నయ్య. చిన్న ఎన్టీఆర్ కూడా బాగా ఎగ్జైటింగ్ అయ్యాడంట. కానీ ఎందుకో తర్వాత తల బుచ్చిబాబన్నయ్య మన చిన్న ఎన్టీఆర్ని అవుట్ రైట్గా రిజెక్టింగ్ చేసేసాడు. దాంతో ఇక తప్పక రొట్టాల కొరటాల మామతో దేవరా అనే మాస్టర్ పీస్ తీసుకున్నాడు చిన్న ఎన్టీఆర్. అలా ఎందుకు అవుట్ రైట్గా చిన్న ఎన్టీఆర్ని తల రిజెక్ట్ చేశాడో ఇప్పుడు పెద్ద సినిమా చూశాక అందరికీ అర్థమైంది. ఆ క్రికెట్ సీన్స్లో ఇంకా కుస్తీ పోటీల్లో మన చిన్న ఎన్టీఆర్ని ఊహించుకుంటేనే అత్యంత హాస్యాస్పదంగా ఉంది అనేది వాస్తవ నిజం. ఒకవేళ చిన్న ఎన్టీఆర్ ఎంత ట్రైయింగ్ చేసినా కూడా పెద్ద కామెడీనే అయ్యేది. అది ఆలోచించే విజనరీ తల బుచ్చి అన్నయ్య అవుట్ రైట్గా రిజెక్ట్ చేసి ఉంటాడన్నమాట. ఇక ఇప్పుడు పెద్ద రిలీజింగ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళడమే కాకుండా రామ్ చరణ్కి ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతోంది. A to D సెంటర్స్లో పెద్ద మేనియా మామూలుగా లేదు. వర్కింగ్ డే రోజే ఇలా ఉంటే ఇక వీకెండ్కి ఊహించడం కూడా కష్టమే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంకో పక్క చిన్న ఎన్టీఆర్ ఏమో ప్రశాంతం నీలన్నయ్యకి స్వయంగా నాటుకోడి కూర వండి మరీ వడ్డించి డ్రాగన్ సైన్మాని సెట్ చేసుకున్నాడు. మొన్న మధ్య దాని గ్లిమ్స్ కూడా వదిలారు. మనందరికీ తెలుసు ఆడియన్స్ నుంచి బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా వచ్చిందో. ప్రశాంతం నీలన్నయ్య బొగ్గు గనుల సెటప్లో చిన్న ఎన్టీఆర్ అస్సలు సెట్ కాలేదని, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అన్నింటికి మించి ఆ ఆఫ్ఘనిస్తాన్ మాఫియా బ్యాక్డ్రాప్ కానీ అన్నీ కూడా అత్యంత కామెడీగా ఉన్నాయని క్రిటిక్స్ పెదవి విరిచారు. ఇప్పుడు పెద్ద రేపుతున్న బాక్స్ ఆఫీస్ ప్రకంపనలు ఖచ్చితంగా చిన్న ఎన్టీఆర్ డ్రాగన్ పైన ఉంటాయి. పైగా చిన్న డైరెక్టర్ బుచ్చిబాబు అన్నయ్యతోనే రామ్ చరణ్ ఇంత బాక్స్ ఆఫీస్ బీభత్సం సృష్టిస్తే, ఇక స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంతం నీలన్నయ్యతో చిన్న ఎన్టీఆర్ ప్రభంజనం చూపించలేకపోతే ఖచ్చితముగా భంగపాటే అవుతుందనేది నిర్వివాదాంశం. అసలే RRRలో తనని డామినేటింగ్ చేసేసి సైడ్ చేసేసాడన్న డిప్రెషన్ చిన్న ఎన్టీఆర్లో బాగా ఉంది. అలాంటిది తన నుంచి చేజారిన సబ్జెక్టు రామ్ చరణ్ రికార్డ్స్ పెడితే వాటిని తాను స్టార్ డైరెక్టర్ ప్రశాంతం నీలన్నయ్యతో కూడా కొట్టలేకపోతే అది తీవ్రమైన డిప్రెషన్కి దారితీస్తుంది అని మానసిక నిపుణులు సైతం భావిస్తున్నారు. చూడాలి మున్ముందు ఈ పెద్ద కష్టాల నుంచి మన చిన్న ఎన్టీఆర్ ఎలా బయటపడతాడో ఏమో అని ఇప్పటి నుంచే టెన్షన్ అయితే పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.